హాయ్ ఫ్రెండ్స్, ఇది 8th క్లాస్ బయాలజీ చాప్టర్ 1 పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసుకుందాం. ఒక 19 minutes వీడియో అప్లోడ్ అవ్వడానికి నియర్లీ 1 hour వరకు పడుతుంది. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్. టైం నార్మల్గా అంతే తీసుకుంటుందేమో. ఓకే, మనం ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్పీడ్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ద egg of a hen represent a single cell and is big enough to see by the unaided eye. ఇక్కడ మనం ఆల్రెడీ క్వశ్చన్ ఇక్కడ రైజ్ చేసాం కదా. A hen's egg can be seen easily. Is it a cell or a group of cells? అంటే ఇది సింగిల్ సెల్. ఎగ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఓవము, హెన్స్, ఓవా, కాక్, స్పర్మ్ కలిసి ఎగ్ ఫామ్ అవుతుంది కదా. ఇది సింగిల్ సెల్. ఆ రెండు కలిసిపోతుంది, సో ఆ సింగిల్ అయిపోతుంది. రెండు కలిసిపోయి స్పర్ము, ఓవా, ఈ స్పర్మ్ దీని లోపలికి వెళ్ళిపోతుంది. రెండు బాగా కలిసిపోయి సింగిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. ఎగ్ అంటే ఇప్పుడు ఓవా ఒక సెల్ ఉంటుంది, తర్వాత స్పర్మ్ ఒక సెల్ ఉంటుంది. ఇది 1, ఇది 1, 2 అవుతుంది అన్నట్లు. కానీ అది 1. ఆర్గానిజమ్స్ షోస్ వెరైటీ ఇన్ సెల్ నెంబర్, షేప్ అండ్ సైజ్. ఓకే, దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హౌ డు సైంటిస్ట్ అబ్జర్వ్ అండ్ స్టడీ ది లివింగ్ సెల్స్? సైంటిస్ట్ లివింగ్ సెల్ని ఎలా అబ్జర్వ్ చేశారో, దాని గురించి ఎలా స్టడీ చేశారో చూద్దాం. దే యూస్ మైక్రోస్కోప్ విచ్ మ్యాగ్నిఫై ఆబ్జెక్ట్స్. వాళ్ళు మైక్రోస్కోప్ని యూస్ చేశారు. ఎందుకు అంటే చిన్ని వాటిని కూడా మన కంటికి డైరెక్ట్గా మనం కళ్ళతో ఏదైతే చూడలేమో దాన్ని కానీ చూడడానికి ఈ మైక్రోస్కోప్ని యూస్ చేస్తామన్నమాట. స్టెయిన్స్, డైస్ ఆర్ యూస్డ్ టు కలర్ పార్ట్ ఆఫ్ ది సెల్ టు స్టడీ ది డీటెయిల్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకి అంతా ఒక కలర్లో ఉందంటే మనము స్పెసిఫిక్గా డీటెయిల్గా ఏది ఏంటి అని పర్టికులర్గా చూడలేం. సో వాటికి డైస్, కలర్స్ లైక్ బ్లూ, రెడ్, గ్రీన్ అలా ఇంక్స్ ఉంటాయి కదా మనకు. అలాంటి వాటిని యూస్ చేసి చూడడం ద్వారా పర్టికులర్గా క్లియర్గా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ పొలిటికల్ మ్యాప్ ఉంటుంది కదా, అందులో కానీ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కలర్ ఇండికేట్ చేస్తారు. ఎందుకు? పర్టికులర్గా ఏ స్టేట్ ఎక్కడి వరకు అని మనం క్లియర్గా చూడడానికి. లైక్ దట్ ఇక్కడ కూడా అంతే అనమాట. డైస్ యూస్ చేస్తారు. దట్ మీన్స్ కలర్స్ యూస్డ్ టు కలర్ పార్ట్ ఆఫ్ ది సెల్ టు స్టడీ ది డీటెయిల్డ్ స్ట్రక్చర్. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంతే కదా, చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. మనం కౌంట్ చేయగలమా? మిలియన్స్ ఉన్నాయి. దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. అవన్నీ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. యాంట్కి, ఎలిఫెంట్కి షేప్లో, సైజ్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది. లైక్ దట్ దేర్ ఆర్గాన్స్ ఆల్సో వేరీ ఇన్ షేప్, సైజ్ అండ్ నంబర్ ఆఫ్ సెల్స్. వాటి ఆర్గాన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ యాంట్, ఎలిఫెంటే చూసుకుందాం. దేర్ ఆర్గాన్స్ ఇప్పుడు యాంట్ అంటే మనం ఇయర్స్ కానీ, నోస్ కానీ, ఐస్ కానీ ఏమైనా చూడగలమా? చూడలేం. అదే ఎలిఫెంట్కి ఎంత పెద్ద ఇయర్స్ ఉంటాయి, ఎంత పెద్ద బాడీ, అంత క్లియర్గా చూడగలం కదా. దేర్ ఆర్గాన్స్ ఆల్సో వేరీ ఇన్ షేప్స్. వాటి షేప్స్ డిఫరెంట్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. వాటి ఇయర్స్ చూడండి ఎంత పెద్ద ఉంటాయి, షేప్ ఎలా ఉంటుంది, చాటర్లా ఉంటాయి, సైజ్ ఎంత పెద్దగా ఉంటాయి, నంబర్ ఆఫ్ సెల్స్ కూడా డిఫరెంట్. ఇప్పుడు చిన్న ఆర్గానిజం అయితే నంబర్ ఆఫ్ సెల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి.
అది పెద్ద ఆర్గానిజం అయితే నంబర్ ఆఫ్ సెల్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక చిన్న వాల్ కట్టామనుకో, అందులో బ్రిక్స్ చాలా తక్కువ అవసరం. అదే మనం పెద్ద వాల్ కట్టామనుకో, బ్రిక్స్ చాలా అవసరం. లైక్ దట్. లెట్ us స్టడీ అబౌట్ సమ్ ఆఫ్ దెమ్. ఇప్పుడు వాటిలో కొన్నింటి గురించి చూద్దాం. Number of cells. Can you guess the number of cells in a tall tree or in a huge animal like an elephant? మనం గెస్ చేయగలమా ఒక పెద్ద చెట్టు లేదంటే ఒక ఎలిఫెంట్లో ఎన్ని సెల్స్ ఉండగలవు అని? ద నంబర్ రన్స్ ఇంటూ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్. అది మిలియన్ కాదు, బిలియన్, ట్రిలియన్, బిలియన్స్, ట్రిలియన్స్లో ఉంటుంది. హ్యూమన్ బాడీ హ్యాస్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ విచ్ వ్యారీ ఇన్ షేప్స్ అండ్ సైజ్. మన హ్యూమన్ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట. అవి అన్నీ ఒకే షేప్లో ఉంటుందా అంటే ఉండదు. అన్నీ ఒకే సైజులో ఉంటుందా అంటే ఉండదు. వాటి ఫంక్షన్ బట్టి అవి ఏ ఫంక్షన్ చేయాలో వాటిని బట్టి వాటి షేప్స్, సైజెస్ మారుతూ ఉంటాయి. ఓకే. Different groups of cells perform a variety of functions. Different groups of cells. ఇప్పుడు ఇదొక సెల్, ఇలా కొన్ని సెల్స్ కలిసిందంటే సేమ్ ఉండే కొన్ని సెల్స్ కలిస్తే ఇదొక గ్రూప్, రైట్? అలా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ పర్ఫార్మ్ అని ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిపి ఒక ఫంక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఇది షేప్లో ఉంది కదా, ఇంకొకటి ఇలా ఉంది అనుకుందాం. ఇలా ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ మొత్తం ఇలా సేమ్ గ్రూప్ ఉండేది మొత్తం కలిసి ఇంకొక పని చేస్తాయి. అలా ఏ బిలియన్ ఈజ్ ఏ 1000 మిలియన్. బిలియన్ అంటే ఏంటి అంటే 1000 మిలియన్. ఒక మిలియన్ అనేవి 1000 మిలియన్స్. ఇప్పుడు ఒక మిలియన్ ఇది అనుకుందాం, జస్ట్ ఇమాజిన్. ఇలాంటివి 1000 కలిస్తే మనకి ఒక బిలియన్ అవుతుంది. ఏ ట్రిలియన్ ఈజ్ 1000 బిలియన్. ట్రిలియన్ అంటే ఇప్పుడు ఇది బిలియన్ అనుకుందాం. ఇలాంటివి 1000 కలిస్తే మనకి ట్రిలియన్ అవుతుంది. జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. 1000 ఆఫ్ మిలియన్ ఈజ్ బిలియన్. 1000 ఆఫ్ బిలియన్ ఈజ్ ట్రిలియన్. మీరు ఎలా చెప్పారు? ఆకీస్ పాకీస్ అక్కడనే చెప్పారు అనుకుంటున్నారులే. అక్కడ అలా ఉంది కాబట్టి అలానే గుర్తుపెట్టేసుకుందాం. మేబీ ఇది కూడా పిట్ అడిగితే అడగచ్చు కదా, రిస్క్ ఎందుకు చూడు. బిలియన్ అంటే ఏంటంటే 1000 ఆఫ్ మిలియన్ ఈజ్ కాల్డ్ బిలియన్. ఓకే. ట్రిలియన్ అంటే ఏంటి అంటే 1000 ఆఫ్ బిలియన్ ఈజ్ ట్రిలియన్. ఎనఫ్, అంతే. అలా గుర్తుపెట్టేసుకోవడం. మనం వాడుక యూజ్ చేసేది 3 మిలియను, బిలియను, ట్రిలియను. ఈ మనం వాడుక యూజ్ చేసేది 3. ఏంది? మిలియను, బిలియను, ట్రిలియను. 1000 ఆఫ్ మిలియన్ ఈజ్ బిలియన్. 1000 ఆఫ్ బిలియన్ ఈజ్ ట్రిలియన్. అంతే. ఇంకా దాని గురించి నో మోర్ డిస్కషన్స్.
ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ మీకు కనిపించట్లేదు. ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ మోర్ దెన్ వన్ సెల్ ఆర్ కాల్డ్ మల్టీసెల్యులర్. మల్టీసెల్యులర్ అంటే ఏంటి అంటే ఒక ఆర్గానిజము ఒక సెల్ కంటే ఎక్కువ, మోర్ దెన్ వన్, ఒక్క సెల్, రెండు కాదు, ఒక్క సెల్ కన్నా ఎక్కువ సెల్స్తో మేడ్ అయింది అంటే దాన్ని మల్టీసెల్యులర్ అంటారు. మల్టీ మీన్స్ మెనీ, సెల్యులార్ మీన్స్ సెల్. ఓకే. Organisms, the number of cells being less in smaller organisms does not in the number of cells being less in smaller organisms does not in any way affect the function of the organism. ఇప్పుడు చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయి, లైక్ యాంట్ అనుకుందాం. యాంట్ చిన్న ఆర్గానిజం కాబట్టి అందులో సెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సైజ్ సేమ్ ఉంటుంది, కాకపోతే నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. అయినా కానీ పెద్ద అనిమల్స్ లైక్ ఎలిఫెంట్ అవి ఏమేమి ఫంక్షన్స్ చేస్తాయో, ఎక్కువ సెల్స్ కలిగి ఉండి అవి ఏమేమి ఫంక్షన్స్ చేస్తాయో, తక్కువ సెల్స్ కలిగి ఉన్న యాంట్ కూడా ఆ ఫంక్షన్స్ అన్నీ చేస్తాయి, ఏది స్కిప్ చేయదు. లైక్ పీకింగ్, ఫుడ్, డైజెషన్, ఎక్స్క్రీషన్, అలా అన్ని ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి అనమాట. అదే ఇక్కడ ఇచ్చారు. ఎఫెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ ది ఆర్గానిజం. యూ విల్ బీ సర్ప్రైజ్డ్ టు నో దట్ an organisms with billion of cells begins life as a single cell which is the fertilized egg. మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. బిలియన్స్ ఆఫ్ సెల్స్ అంటే ఏంటి, మిలియన్లో 100th కదా. ఇలా బిలియన్ ఆఫ్ సెల్స్తో ఉండే ఫంక్షన్ అయ్యే ఒక్క ఆర్గానిజం కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని ఫౌండేషన్ ఏంటి అంటే ఒకే ఒక సెల్, సింగిల్ సెల్. ఈవెన్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్తో ఉండే మనమైనా, హ్యూమన్ బీయింగ్స్ అయినా ఒక్క ఎగ్ నుంచి, జైగోట్ నుంచే కదా, ఎగ్ నుంచే కదా మనం పుడతాం, అక్కడి నుంచే కదా మన డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అదే ఇక్కడ ఇచ్చారు. బీయింగ్స్ లైఫ్ యాజ్ ఏ సింగిల్ సెల్ విచ్ ఈజ్ ఫర్టిలైజ్డ్ ఎగ్. ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటే మామూలుగా ఎగ్ అంటే ఫీమేల్కి పీరియడ్ టైంలో రిలీజ్ అవుతుంది. అందులో స్పర్మ్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, ఓవా నుంచి ఓవరీ రిలీజ్ అవుతుంది, అది ఎగ్. ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటే ఇక్కడ ఓవా, స్పర్మ్ రెండు కలిసి ఫర్టిలైజ్ అవుతాయి. తెలుగులో ఫలదీకరణ అంటాం కదా, అలా ఫర్టిలైజ్ అయ్యి ఫామ్ అవుతుంది, దాన్ని ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటాం. ఇలా స్పర్మ్ కూడా వచ్చి కలిసిందంటే అక్కడ ఫర్టిలైజ్ అయినట్టు. ఓకే, దాన్ని ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటాం. ద ఫర్టిలైజ్డ్ ఎగ్ సెల్ మల్టిప్లైస్ అండ్ నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజెస్ ఎస్ ఏ డెవలప్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్, ఇప్పుడు ఇది సింగిల్ సెల్, ఇది ఒక సెల్, వన్ సెల్. ఇలా ఫర్టిలైజ్ అయిన తర్వాత ఇది డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఇది ఒకటి ఇప్పుడు ఇలా ఉందా, ఇక్కడ స్పర్మ్ ఉందా, ఇది ఫర్టిలైజ్ అయిపోతుందా, ఇది 2గా అవుతుంది మల్టిప్లై. ఇప్పుడు 1 × 1 1 × 2 2 కదా,
2 అవుతుంది. ఈ 2 కాస్త 4 అవుతుంది. 4 కాస్త 8 అవుతుంది. అంటే డబుల్ అవుతూ ఉంటుంది అన్నమాట. మల్టిప్లై నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజెస్ యాజ్ ఏ డెవలప్మెంట్. మనకి ఉంటుంది కదా, 3rd మంత్కి బేబీ ఇంత డెవలప్ అయ్యింది, 5th మంత్కి ఇంత డెవలప్ అయ్యింది, 6th మంత్కి ఇలా ఒక స్టేజ్ వచ్చాక 3rd మంత్ వచ్చాక మళ్ళీ కొత్తగా ఆర్గాన్స్ ఏం ఫామ్ అవ్వవు. ఉన్న ఆర్గాన్స్ అన్నీ పెద్దగా అవుతాయి అంతే, డెవలప్ అవుతాయి అంతే. అలా అన్నమాట డెవలప్మెంట్ ప్రాసెస్. లుక్ అట్ ఫిగర్ 1.3 A and B. Both organisms are made up of a single cell. The single-celled organisms are called the unicellular. ఇప్పుడు ఇదేంటి మనకు తెలుసు, అమీబా. ఇది పారామిషియం. ఈ రెండు సింగిల్ సెల్తో, ఇదొక సెల్ సింగిల్ సెల్తో ఫామ్ అవుతాయి అన్నమాట. కానీ ఇది కూడా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏమేమి ఫంక్షన్ చేస్తాయో అవన్నీ ఇది కూడా చేస్తాయి. ఓకే. బోత్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సింగిల్ సెల్. ద సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఎక్కువ సెల్స్ ఉన్నాయనుకో వాటిని మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. సింగిల్ సెల్ ఉందనుకో దాన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటాం. ఇప్పుడు మనకి రేపు ఎగ్జామ్లో అడగచ్చు, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ యూనిసెల్యులర్ ఆర్గానిజం అని అడిగారంటే, ఆప్షన్ ఏ అమీబా, ఆప్షన్ బి పారామిషియం, ఆప్షన్ సి ఎలిఫెంట్, ఆప్షన్ డి ఏ అండ్ బి అన్నాడు అనుకో, అప్పుడు మనం ఏం పెట్టాలి? ఏ అండ్ బి. అమీబా, పారామిషియం రెండు కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. A single-celled organism perform all necessary functions that multicellular organisms perform. ఏదైతే ఒక ఒక ఆర్గానిజం బతకడానికి ఏ ఫంక్షన్స్ అయితే జరగాలో ఆ ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్లో కూడా. లైక్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో జరిగిన విధంగానే ఒకే సెల్ ఉంది కదా, అన్ని సెల్స్ బిలియన్స్ ట్రిలియన్స్ సెల్స్ ఫంక్షన్ చేసేదాన్ని ఇవి ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే పాసిబుల్. అలా చేయగలిగితేనే అవి బతుకుతాయి. చూద్దాం ఇంకా ఎలానో ఏంటో కథ. ఏ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం లైక్ అమీబా, ఇక్కడ పారామిషియం కూడా పెట్టుకుందాం. ఓకే. అమీబా అండ్ పారామిషియం క్యాప్చర్స్ అండ్ డైజెస్ట్ ఫుడ్. ఓకే. ఫస్ట్ ఒక ఫంక్షన్ అయింది, క్యాప్చర్ ఫుడ్ అండ్ డైజెస్ట్ ది ఫుడ్. ఓకే. తర్వాత రెస్పైర్స్ అంటే బ్రీతింగ్, ఎక్స్క్రీట్స్ అంటే వేస్ట్ని ఎగ్జిట్ చేయడం, గ్రోస్ అంటే పెరుగుదల, అండ్ రీప్రొడ్యూస్ వాటి స్పీసీస్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. మల్టిప్లై అవుతాయి. బతి ఇవ్వడం అబ్బా, రీప్రొడ్యూస్. సిమిలర్ ఫంక్షన్స్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం.